జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. ఈరోజు శుభదినం. ఎందుకంటే మన మహబూబ్నగర్ జిల్లా ఎంపీ అభ్యర్థిగా చల్లా వంశీ చంద్రారెడ్డి గారిని అనౌన్స్ చేసిన దానికి మొదలు ఢిల్లీ పెద్దలకు కృతజ్ఞతలు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు యనమల రేవంత్ రెడ్డి గారికి, అలాగే మన నియోజకవర్గ ఎమ్మెల్యే డైనామిక్ కింగ్ లీడర్ ఎమ్మెల్యే అనిరుద్ధ రెడ్డి గారికి శుభాకాంక్షలు. మనము ఎమ్మెల్యే గారిని ఏ రకంగా అయితే కష్టపడి భారీ మెజార్టీతో గెలిపించుకున్నామో, లక్ష్మారెడ్డి గారి మీద భారీ మెజార్టీతో గెలిపించుకున్నాము, ఇప్పుడు కూడా మన యువ నాయకుడు ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రారెడ్డి గారిని అంతకంటే భారీ మెజార్టీతో మనం గెలిపించుకోవాలి. ఆయనని గెలిపించుకుంటేనే మన రాష్ట్రంలో ఢిల్లీ నుంచి ఏ నిధులు అవసరం పడ్డా మనకు సరిపోయిన నిధులు తేవడానికి అనువైన అభ్యర్థి వంశీచంద్రారెడ్డి. అలాగే ఆయనకు మొదలు ఆయన నియోజకవర్గంలో ఎమ్మెల్యే పదవికి ఆయన ఎమ్మెల్యే పదవిని పక్కకెట్టి అధిష్టానం పిలుపు మేరకు వేరే వాళ్లకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి కూడా తన ముందు పోయి ప్రచారం చేసి ఎమ్మెల్యేని గెలిపించుకొని వచ్చిండు. అలాంటి వ్యక్తికి ఎంపీ పదవి చాలా అవసరం. మొదలు మన నియోజకవర్గంలో అనిరుద్ధ రెడ్డి గారు ఏ రకంగా అయితే కష్టపడి ఊరు తిరిగి ఇంటిళ్ళు కూడా తిరిగి, మామూలుగా ప్రతి ఇల్లుని తిరిగి ఓట్లను ఏ రకంగా గుంజుకున్నామో, ఇప్పుడు కూడా మన వంశీ చంద్రారెడ్డి గారి కోసం అదే రకంగా అంతకు రెట్టింపుగా మనం కష్టపడి నియోజకవర్గం నుంచి మనం 5 నియోజకవర్గాల ఈ నియోజకవర్గాలు అన్ని నియోజకవర్గాలకు వెళ్ళి జడ్చర్ల నియోజకవర్గం నుంచి అతి భారీ మెజార్టీ మనం ఇవ్వాలని నా మనవి. అలాగే మనకు అనువైన అభ్యర్థి వంశీ చంద్రారెడ్డి గారు, ఆ వంశీ చంద్రారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. ఈరోజు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే గారు, అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, వారికి కూడా అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకనగా మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి శ్రీ చల్లా వంశీచంద్రారెడ్డి గారికి టికెట్ ఇచ్చినందుకు వారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా గత ఎన్నికల్లో జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికలు ఏ విధంగా అయితే జరిగిందో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ దిశగా పనిచేసుకుంటూ పోతాం. ఈ లోకల్ ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏ విధంగా అయితే గెలుపు కొరకు ఎమ్మెల్యే కోసం కష్టపడడం, దానికంటే రెండింతల పనిచేసి శ్రీ చల్లా వంశీచంద్రారెడ్డి గారిని గెలిపించి ఢిల్లీకి పంపిస్తామని చెప్పేసి రాజాపూర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ముగిస్తున్నాను. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దాదాపుగా 3 నెలలు గడిచిపోయినాయి గవర్నమెంట్ వచ్చి. గడిచిన కాలంలో 6 గ్యారంటీలు ఏవైతే హామీ ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ, ఆ 6 గ్యారంటీల్లో 4 గ్యారంటీలను అమలు చేసి చూయించింది. ప్రజల యొక్క దీవెనలు మొన్న పుష్కలంగా ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 14 సీట్లకు గాను 12 సీట్లు గెలిచి కాంగ్రెస్ సత్తా ఏంటో మహబూబ్నగర్ జిల్లా ప్రజలు చూపించారు. ఈరోజు ఆ యొక్క నమ్మకంతో 6 గ్యారంటీలు ఏవైతే ఇచ్చారో 4 గ్యారంటీలు కంప్లీట్ చేసుకొని ప్రతిపక్షాలు ఎన్ని ఇబ్బంది పెట్టినా వాళ్ళు అంటున్నారు, గత ప్రభుత్వం ఏమైంది 100 రోజులకు చేస్తామన్నారు, ఏమైంది 90 రోజులకు చేస్తామన్నారు, అవి అన్నారు ఇవి అన్నారు అని ఏదో మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు ఆర్థిక దోపిడీ చేసిపోయారు, రాష్ట్రాన్ని ఆర్థికంగా అప్పులపాలు చేశారు, ఆర్థికంగా ఎంతో దాదాపుగా ఒక 30 సంవత్సరాలు ఇంకెక్కి నెట్టారు.
ధనికమైన రాష్ట్రంని అప్పుల కుప్పలుగా మార్చి బయటికి మేము గొప్పగా చేశామని చాటుకున్న బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పి ఇంటికి పంపించారు. ఇక్కడ మండలంలో కూడా మంచి మెజార్టీ ఇచ్చారు. ఈ మెజార్టీ ఇచ్చిన శుభ సందర్భంగా రాజాపూర్ మండల ప్రజలకు మేము మా రాజాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా వారికి ఇంతకుముందు కూడా కృతజ్ఞతలు తెలిపాం, ధన్యవాదాలు కూడా తెలిపాం. ఇప్పుడు కూడా వారికి మరొకసారి వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. అయితే ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మాకు అత్యంత సన్నిహితుడు, జిల్లావాసి, అదేవిధంగా అందరినీ కలుపుకొని పోయే విధంగా ఉండి ప్రాజెక్టుల కోసం ప్రతిపక్షాలను గడగడలాడించి నేను రాండి మీరు సవాల్ విసిరి కూర్చుందాం మాట్లాడదాం రాని అని వారిని ఆ చర్చల ద్వారా కూడా వాళ్ళని భయపెట్టించి ఎంతో సేవ చేసినట్టు గుణం గల వ్యక్తి సిడబ్ల్యూసి నెంబర్గా మన ఢిల్లీలో, అదేవిధంగా ఇక్కడ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఎంతో నమ్మకం ఉన్న అపారమైన నమ్మకం వంశన్న మీద ఢిల్లీ పెద్దలకు, ఆ నమ్మకాన్ని నిలబెట్టే క్రమంలో మా రేవంత్ అన్న గారి నాయకత్వంలో మీకు కల్వకుర్తి కొంచెం డ్రాప్ కాండి, అది మనం గెలువ